హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజానాగండి. ఈరోజు మనము ఈ బ్రెడ్ స్లైసెస్తో ఒక ఈవినింగ్ స్నాక్ చేసుకుందామండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు కదండి. ఎప్పుడు శాండ్విచ్ అలానే కాకుండా ఇది వెరైటీగా ఇలా కూడా మనము చేసుకోవచ్చు. దానికి చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు స్టవ్ పైన పెనం ఉంచినాను. వెన్న తీసుకున్నానండి. వెన్నను దీనిపైన వేస్తాను పెనం పైన. ఇప్పుడు ఆల్రెడీ నేను స్టవ్ ముట్టించినాను. ఇలా మనము వెన్న వేసుకుని ఫుల్ అంతా స్ప్రెడ్ చేసుకుందామండి వెన్నను. ఈ స్లైసెస్ ఒక్కొక్కటిగా ఉంచుకుందాము. మామూలు బ్రెడ్ రోస్ట్ చేస్తాం కదండి, మనం బ్రెడ్ టోస్ట్ చేస్తాం కదా, అలాగే ఇది చేసుకోవడం అన్నమాట. మీకు వెన్న లేకపోతే నెయ్యి కూడా వేసి మీరు చేసుకోవచ్చండి. ఇలా కొంచెం చేత్తో ఇలా ప్రెస్ చేసామంటే బాగా మనము వేడి అవుతుందండి అది మనకు. సన్న సెగ మీదనే మనము దీన్ని వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. ఎక్కువ మార్చుకుంటే ఫ్లేవర్ డిఫరెంట్ వచ్చేస్తుంది. ఇలా చేసినప్పుడు మనకు క్రిస్పీగాను ఉంటుందండి. తిప్పేసుకోవాలి. రెండు వైపులా చిన్నగా ఇలా కాల్చుకోవాలండి. ఎక్కువ తర్వాత మాడిపోతే కష్టం అండి, అందుకని ఇలా కాల్చుకుంటే చాలు. ఇది క్రిస్పీగానే ఉంటుంది, చాలా టేస్టీగానే ఉంటుందండి. వెన్న వేసాం కదా, మనం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారండి సాయంత్రం ఈవినింగ్ స్నాక్. చూడండి, రెండు వైపులా బాగా కాల్చుకున్నాం కదా. ఈ మాత్రం కాలితే చాలండి. ఇలా అన్నీ మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది కండెన్స్డ్ మిల్క్ అండి. దీనికి స్ప్రెడ్ చేద్దామండి. చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. చీజ్ కూడా వేసుకోవచ్చండి. దీనికి మీకు ఏం కావాలనో అది వేసుకోవచ్చు. నేను కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి వేస్తున్నాను. లేదా పాల్ పౌడర్ ఉంటే లేదా కోవా కూడా పెట్టుకోవచ్చండి. అన్నిటికీ ఇలా వేసేసుకుందాము. ఇచ్చండి కొబ్బరి పొడి అండి. దీనిపైన వేసుకుందాము. స్ప్రెడ్ చేసుకుందామండి బాగా. ఈ ఫ్లేవర్ ఇది చాలా బాగుంటుందండి. కండెన్స్డ్ మిల్క్ వేసాము, పైన కొబ్బరి నీళ్ళ వేయడము చాలా బాగుంటుందండి. తినడానికి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ఊరికే కొంచెం అలాగా ప్రెస్ చేద్దామండి. ఎందుకంటే ఇది పొడి పొడి కదండి, అందుకని పడిపోకుండా. అంటే మనము కండెన్స్డ్ మిల్క్ వేసాం కాబట్టి పడదు. అయినా చూడండి, అంతే. చాలా ఈజీగా సాయంత్రము పిల్లలకు చేసి ఇవ్వచ్చండి. ఇష్టంగా తింటారు పిల్లలు కూడా.
కొంచెం ఇలా ప్రెస్ చేస్తామండి, ఎందుకంటే అంటుకుంటుంది ఒకటి అందుకని. చూడండి, దాన్ని చేసుకునేటప్పటికి దీన్ని కూడా నేను ఇలా పెన్స్ పైన వేసింటి కదా, ఇది కూడా కాలింది. ఇంకో వైపు కూడా నేను వేస్తున్నాను. ఇంత రోస్ట్ చేసుకుంటే చాలండి, ఎక్కువ రోస్ట్ అయిపోయినాను బాగుండదు. అందులో మాడితే కరకరలాడుతూ ఉంటుంది, కాకపోతే మాడితే బాగుండదండి, ఫ్లేవర్ బాగుండదు. సో ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసేసి నేను ప్లేట్లోకి ఉంచుకుంటాను. చూడండి, ఇలా అంతా ఫుల్ మనము కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ కట్ చేశాను నేను, మీకు 2 చూపిస్తున్నాను. ఇది కూడా కట్ చేస్తాను, ఏమంటే తినడానికి ఈజీ అవుతుంది కదండి. ఫుల్ పెద్దగా స్లైసెస్ పెట్టుకునే కంటే ఇలా చేసుకోవడం మేలు. చూడండి, ఇది చాలా ఈజీ స్నాక్, మరి పిల్లలకు చాలా ఇష్టపడి తింటారండి. మీరందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.